మంచి నేలను వెత్తబడిన వాడు వాక్యం వినేవాడు, వాక్యాన్ని గ్రహించేవాడు. అట్టి వారు ఏం చేస్తారు? సఫలులై. సఫలు అంటే ఏంటి? ఫలించడం. ఫలించడం అంటే ఫలించేవారుగా ఉన్నారు. ఫలించారు అనొచ్చుగా, సఫలులు అన్నారు. సఫలులు అంటే సత్యముతో కూడిన ఫలాలు. ఫలాలు అనగా క్రియలు. మత్తయి సువార్త 5:16 అంటాడు, సత్కార్యములను బట్టి మిమ్మల్ని చూసిన వారు మీ పరలోకపు తండ్రిని మహిమపరిచినట్లుగా మీలో ఉన్న వెలుగు ప్రకాశించండి అంటాడు. సత్కార్యములు అవే ఫలాలు. క్రియలు అంటే మరి ఫలాలు అంటే క్రియలు. చెట్టు అంటే మనిషికి సాదృశ్యం. మరి ఫలాలు ఫలించడం అంటే చెట్టు, కాయలు కాయటం అంటే క్రియలు. సత్కార్యములు కలిగి ఉండటం, సత్కార్యములు కలిగి జీవించటం అని దాని అర్థం. అందుకనే ఈ మంచి నేల మీద పడిన వ్యక్తులు ఎలా ఫలిస్తుందో అలాగే దేవుని సన్నిధిలో వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి, ఆ వాక్యాన్ని అంగీకరించి, ఆ వాక్యానుసారముగా జీవించేవారు ఫలించేవారిగా ఉన్నారు. దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. వారు సత్కార్యాలు కలిగి జీవిస్తూ ఉంటారు, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు, నీతిలు కలిగి వారు జీవిస్తూ ఉంటారు, యథార్థంగా వారు జీవిస్తూ ఉంటారు, సత్యముతో వారు జీవిస్తూ ఉంటారు. అయితే వీరిలో కూడా కొంతమంది నూరంతలుగా ఫలిస్తారన్నాడు. ఎవరి నూరంతలుగా ఫలిస్తారంటే ఎఫెసీ 4:12 చెప్పినట్లుగా ఎవరైతే క్రీస్తుకు సమానమైన సంపూర్ణమైన భక్తి చేస్తారో వారు నూరంతలుగా ఫలించువారు. కొంతమంది 60 కూడా ఆగిపోతారు. బాప్తిసం పొందారు, ప్రత్యేకమైన జీవితం జీవిస్తా అంటే లోకం నుంచి వేరే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది ఇంకా అక్కడితో ఆగిపోతారు. ఒక సమర్పణ ఉండదు, ఒక ప్రతిష్ట ఉండదు, ఒక త్యాగం ఉండదు. దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టే ఆ యొక్క త్యాగము, ఆ మనసు, ఆ హృదయం, ఆ భక్తి కలిగిన జీవితం వారికి ఉండదు. ఇంకా ఏదో మనం బాప్తిసం పొందాం, ఆత్మను పొందుకున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, ఎంత ఇంకా పరిశుద్ధంగా జీవిస్తున్నాం, చాలు. ఇంకా ఈడ్స్ పెట్టుకోవటం ఎందుకు, ఈ పోగొట్టుకోవటం ఎందుకు, అవి మానుకోవటం ఎందుకు అంటే సంపూర్ణతలోకి రావాలంటే నువ్వు కొన్ని సమర్పించాలి, కొన్ని విడిచిపెట్టాలి. ఆయనకి సమానమైనటువంటి ఆయన పరలోకమును విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చాడు తగ్గించుకుని. ఆయన జననంలో తగ్గింపు, ఆయన మరణంలో తగ్గింపు, ఆయన జీవితంలో తగ్గింపు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఆయన వల్లే మనం సమస్తాన్ని విడిచిపెట్టుకుంటే తప్ప ఆయన సంపూర్ణతలోకి వెళ్ళాం. 60% కూడా ఆగిపోతాం. మరి ఇంకా కొంతమంది ఎవరు అంటే 30% భక్తి అంటే